టేస్టీ మటన్ బోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ రెసిపీ చెప్తాను, ఫాలో అయిపోండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చీలు ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి పుదీనా కూడా వేసేసుకున్నాము. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు నేను ఆల్రెడీ బోటీని ఉడికించి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు ఈ బోటీని ఇందులో వేసేసుకొని ఈ ఆయిల్లో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం బోటీని ఉడికించి పెట్టేసాం కాబట్టి ఎక్కువ సమయం అయితే పట్టదు. బోటీ ఎప్పుడు కానీ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ ముక్కలుగా కట్ చేయక ముందుకే క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసి ఉడికించుకుంటే తొందరగా క్లీన్ అవుతుంది. దాని తర్వాత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మనం ముక్కల్లాగా కట్ చేసుకొని క్లీన్ చేస్తే చాలా లేట్ అవుతుంది. వెల్లుల్లిపాయలు ఫస్టే వేయాలి, కానీ మర్చిపోయాను, ఇప్పుడు వేసేసాను. ఇది ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అవ్వగానే ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపోయేంత కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దీంట్లోకి మసాలా కాస్త ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే కాస్త స్మెల్ వస్తుంది. నేనైతే మసాలాలు ఒక 4 ఇలాచీలు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసి చిన్న ముక్కల్లాగైతే దంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు బోటీని ఫ్రై చేసుకుందాము. బోటీ ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి ముక్కలు పైకి పేలుతాయి. సో ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా వీటిని కలుపుకోవాలి. మూత పెట్టుకొని కలుపుకుంటే చాలా బెటర్, లేదంటే మొహం మీద వచ్చి పడుతుంది. బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే టేస్టీ మటన్ బోటీ కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలామంది అనుకుంటారు బోటీ ఫ్రై స్మెల్ వస్తుందని. అసలు స్మెల్ రాదు, ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.